ఇట్లా అనుకుంటారో లేదో అట్లా నొప్పులు పుట్టుకొచ్చేస్తాయి కొంతమంది అత్తలకి. ఎంత అదృష్టం ఉండాలి కదా అట్లాంటి వరం పొందినందుకు. కోడలికి చిన్న హెల్ప్ చేయాల్సి వస్తుందో లేదో ఇక వీళ్ళకి వాయమ్మనే కాళ్ళ నొప్పులు వచ్చే, కీళ్ళ నొప్పులు వచ్చే, నడుము నొప్పి వచ్చే, కళ్ళు తిరుగుతుంది, ఇల్లు తిరుగుతుంది. అదే ఇప్పుడు కొడుకుకో కూతురుకో ఏదైనా పని చేయాల్సి వస్తే మాత్రం లటక్కున లేచి కూర్చుంటారు. గాల్లో ఎగరమంటే ఎగురుతారు, స్కేటింగ్ షూ వేసుకొని స్కేటింగ్ చేయమంటే చేస్తారు, స్విమ్మింగ్ చేయమన్నా చేస్తారు. సూపర్ ఉమెన్ కు పవర్స్ వచ్చేస్తాయి అనమాట వీళ్ళకి, అంత బలం వస్తుంది. అదే కోడలికి ఏమైనా పని చేయాల్సి వస్తే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కమన్నట్టు ఫీల్ అవుతారు. అంటే కూతురు కోసం కొడుకు కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కమన్నా ఎక్కుతారు అనుకోండి, అది వేరే విషయము. ఇట్లాంటి మాయదారి అత్తలకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, కోడలికి హెల్ప్ చేస్తే మీకేమైనా ఆస్తి కలుగుతుందా? ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది ఇంకా ఇంట్లో పనులు చేస్తే, మీకే బెనిఫిట్ కదా. ఏం పనులు చేయకుండానే ఎన్నో పనులు చేసి అలసిపోయినట్టు పెడతావు ఫేస్. నువ్వు బండలు మోసినవా కొండలు మోసినవా? కోడలికి చిన్న చిన్న మాటలు సహాయం చేయమన్నారు అంతే కదా. తిట్టంగా బానే ఉన్నావు కదా, ఓపిక లేదు బిడ్డ అనడానికి తమాషాలా? అంటే నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలో, ఎప్పుడు జ్వరం తెచ్చుకోవాలో, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు తెచ్చుకోవాలో అని నువ్వే డిసైడ్ చేసుకుంటావు అన్నమాట. నీకేమైనా కండలు పెంచి యుద్ధానికి పోమంటున్నారా ఎవరన్నా? ఇంటి పనులలో వంట పనులలో ఒక చెయ్యమంటున్నారు గంతే కదా. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టవు నువ్వైతే. కొంతమంది ఆడవాళ్ళు ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తారు చూడు, అట్లా మీరు సిక్ కార్డ్ యూజ్ చేస్తారనమాట. ఆయన దునియాలో ఉన్న అతలందరికీ ఒక విషయం చెప్తున్నా, అవుట్డేటెడ్ డ్రామాలు ఆపుండ్రి జర. చూసి బోర్ వస్తున్నది, కొత్తగా ఏమైనా ట్రై చేయండి.